హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు వీడియోలో వచ్చేసి మా కస్టమర్ ఏంటి అంటే బ్లౌజెస్ అయ్యి స్టిచ్ చేసుకున్న కస్టమర్ ఏంటంటే ఒక బ్లౌజ్ని అయితే తీసుకొచ్చారు. తన కొలత బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకున్నారంట బ్లౌజ్ అనేది. వాళ్ళు వచ్చేసి అసలు సరిగ్గా కుట్టలేదు, ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు, కానీ బ్లౌజ్ అసలు ఎక్కడ సరిపోవట్లేదు, దీన్ని నువ్వు అడ్జస్ట్ చేయని చెప్పేసి నా దగ్గరికి అయితే తీసుకొచ్చారు. అసలు ప్రాబ్లం ఏంటనేది నేనైతే ఒకసారి అబ్జర్వ్ చేశాను అనమాట. చూస్తే బ్లౌజ్ వచ్చేసి 1 ఇంచ్ వరకు కొంచెం అయితే తగ్గిందండి. దీనివల్ల ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ తగ్గడం వల్ల తనకి బాడీకి సెట్ అవ్వకుండా పైకి ఎత్తేస్తుంది. అసలు బ్లౌజ్ అనేది అసలు సెట్ అవ్వలేదని చెప్పేసి ఆ బ్లౌజ్ని ఏదో రకంగా సెట్ చేయమని అయితే నాకు దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడైతే నేను పర్టికులర్గా అయితే మీకు చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి టైలర్స్ కంపల్సరీగా వస్తుంటాయి కదా. కొంతమంది వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేసుకున్నవి వాళ్ళకి సరిపోలేదని అయినా తీసుకొస్తారు, లేదంటే మన దగ్గర స్టిచ్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మనం సరిగ్గా అబ్జర్వ్ చేయకపోయినా కొద్దిగా గాబరాగా కుట్టినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అయితే వస్తాయి. అలాంటప్పుడు నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను ఈ యొక్క ప్రాబ్లం అనేది ఈరోజు మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ బ్లౌజ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటే ఇది 13 ఇంచెస్ వరకే ఉంది. ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఆల్మోస్ట్ 2 ఇంచెస్ అయితే తగ్గిపోయింది. అందుకని చెప్పేసి అంటే ఫ్రంట్ 1 ఇంచు, బ్యాక్ 1 ఇంచు, అలాగా 2 ఇంచెస్ అయితే తగ్గింది. ఇలా తగ్గడం వల్ల ఏంటంటే తనకి బాడీకి బ్లౌజ్ వేసుకునేటప్పుడు పైకి ఎత్తేస్తున్నట్టు అసలు చెస్ట్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ కానీ అసలు సెట్ అవ్వలేదని చెప్పేసి తీసుకొచ్చారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఒకసారి అయితే నేను చెక్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ చెస్ట్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ కానీ అంతా సరిపోయింది. వీళ్ళకి వచ్చేసి నెక్ దగ్గర అనేది కొంచెం తక్కువ వచ్చిందండి. అలా నెక్ దగ్గర తక్కువ వచ్చిందని చెప్పేసి నేను ఏం చేశానంటే షోల్డరు అలానే హ్యాండ్స్ అనేవి ఫుల్గా ఓపెన్ చేసేసుకున్నాను. ఎందుకంటే మనకి ప్రాబ్లం అనేది చెస్ట్ దగ్గర ఇంకెక్కడైనా కూడా మనం ఇంకేం సెట్ చేసేది ఉండదు, కానీ షోల్డర్ దగ్గర వచ్చేసి మనం నెక్ లెంత్ అనేది మనకి తగ్గింది కాబట్టి అక్కడ లెంత్ అనేది పెంచుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ హ్యాండ్స్ అలాగే షోల్డర్ అనేది ఫుల్గా అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బ్లౌజ్ అంతా చూసుకున్న తర్వాత నడుము దగ్గర కానీ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ అలానే బ్యాక్ నెక్ అనేది చాలా షార్ట్ అయితే వచ్చింది. అందుకని చెప్పేసి నేను మొత్తం హ్యాండ్స్ షోల్డర్ మొత్తం అంతా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలాగా షోల్డర్ పార్ట్ వైపు క్లాత్ అతుక్కోవడం కోసం అని చెప్పేసి 2 ఇంచెస్లోని నేను క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా పెరగాల్సింది 1 ఇంచు, అలానే ఖర్చుల కోసం 1 ఇంచు, మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే కావాలి కాబట్టి ఇలాగ 2 ఇంచెస్లోని క్లాత్కి లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకొని క్లాత్లోని అంటే ఈ క్లాత్ వచ్చేసి సారీలోని ఒక 2 ఇంచెస్ వరకు అయితే మీ క్లాత్ చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం లెంత్లోనే అయితే క్లాత్ అయితే కట్ చేసి తీసుకున్నానండి సారీలో. ఇలా తీసుకున్న తర్వాత దీనికి లైనింగ్ యాడ్ చేసుకొని షోల్డర్కి 2 ఇంచెస్లోని నేనైతే లెంత్ అయితే పెంచుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇలా ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి కూడా మనకి క్లాత్ అయితే అతుక్కోవాలి. ఎందుకంటే షోల్డర్ పెరిగితే ఆటోమేటిక్గా హ్యాండ్స్ దగ్గర కూడా మనకి లెంత్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం హ్యాండ్స్ దగ్గర కూడా క్లాత్ అయితే అతుక్కోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆ క్లాత్ తీగా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇది ఉంది, ఇది అయితే హ్యాండ్స్కి అయితే అతుకుతానండి. చూసారు కదా, ఇలా తీసుకున్న ఈ యొక్క క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 3 ఇంచెస్ అండి. ఎందుకంటే మనకి ఖర్చు ఒక 1/2 ఇంచు, షోల్డర్ 2.5 ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెస్ వరకు క్లాత్ని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటిని షోల్డర్కి అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం వీటికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చు అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ లేస్ వేసి మనం ఆల్రెడీ పైపింగ్ హిమ్మింగ్ చేసాం కాబట్టి ఆ యొక్క హిమ్మింగ్ క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దాన్ని అయితే ఇలాగ మనం ఫోల్డ్ చేసుకొని మొత్తం 4 క్లాత్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా స్టిచ్ చేసి అయితే తీసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి టైలర్స్కి కొంచెం రెగ్యులర్గా వస్తున్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కొన్ని మనం చేసిన మిస్టేక్స్ అయినా లేదంటే వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల మన దగ్గరికైనా సరే వాటిని కొంచెం సెట్ చేయమని అయితే తీసుకొస్తారు. అలాంటప్పుడు నేను కొన్నిసార్లు అయితే ఇలా అయితే సెట్ చేస్తాను. మ్యాక్సిమం కస్టమర్ అయితే
సెట్ అయిందనే చెప్పారండి చాలా వరకు కూడా. కాబట్టి నేను ఈ కస్టమర్ దగ్గర కూడా నేను ఈ యొక్క బ్లౌజ్ అనేది అయితే తీసుకొని సేమ్ అదే మెథడ్లో అయితే నేను ట్రై చేశాను. వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిందని అయితే చెప్పారు. కాబట్టి మీకు కూడా బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ టిప్ని అయితే మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా బ్లౌజెస్లోని ఇటువంటి ప్రాబ్లమ్లు వస్తే ఇలా అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటా. చూడండి, ఇలా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి నేను ఏ క్లాత్ కరెక్ట్గా సరిపోయిందనేది చెక్ చేసుకొని షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇలాగ 2 స్టిచెస్ అనేవి వేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకొని ఓపెన్ వైపు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జాయింట్ అనేది ఉంటుంది కదా, ఇక్కడ డబల్ జాయింట్ వస్తుంది కాబట్టి మనం ఇలాగ పై వైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది పీక్కున్నట్టు కానీ లేదంటే ఎప్పుడైనా కుట్లు ఊడినట్టు కూడా ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇలాగ మనం డబల్ స్టిచ్ అనేది మెయిన్ వైపు వేసుకోవాలి, అలాగే రాంగ్ సైడ్ వైపు కూడా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కస్టమర్ అయితే ఏమన్నారంటే నేను బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇది పడేయాల్సి వస్తుందేమో, అసలు యూజ్ చేసుకోలేనేమో అనేసి అయితే డౌట్ పడ్డాను. కానీ నాకు చాలా హెల్ప్గా చక్కగా చేసి ఇచ్చాను అనేసి అయితే చెప్పారండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్టిచ్ చేసిన బ్లౌజ్ని మనం కంప్లీట్గా చేంజ్ చేయలేకపోవచ్చేమో, కానీ ఇలా కొన్ని మార్పుల ద్వారా ఆ బ్లౌజ్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మరీ షార్ట్ అయిపోయిన బ్లౌజెస్ అనేవి మనకి ముందైతే ఉంటాయి కదా, మనకి చెస్ట్ ఎక్కువగా ఉంటే దాన్ని అయితే మనం అడ్జస్ట్ చేయలేం. కానీ మనకి చెస్ట్ వరకు సరిపోయింది కానీ ఇలా షోల్డర్ దగ్గర కానీ లేదంటే పైకి ఎత్తేస్తుంది అనేటప్పుడు ఓల్డ్ బ్లౌజెస్కి అయినా సరే ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవటం వల్ల మనకి అవి రీయూజ్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకైనా లేదంటే కస్టమర్స్కి అయినా సరే ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్సే కదా. అలాంటప్పుడు ఇలా అయితే డెఫినెట్గా ట్రై చేయండి. అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో తెలియక వాటిని వాళ్ళు పారేస్తారు కూడా. అలాంటప్పుడు మనం ఇలా అడ్జస్ట్ చేసి ఇస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ కూడా రీయూజ్ చేసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇలానే నేను ప్రతిదీ కూడా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకుంటున్నాను, ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే నేను కట్ చేసి తీసేసుకుంటున్నాను. ఇలా జాయిన్ చేసాం కదా, ఇప్పుడు వీటిని షోల్డర్స్ కూడా జాయిన్ చేసేద్దాము. ఎందుకంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేసిన క్లాత్ ఇప్పుడు మనం 2 ఇంచెస్ వరకు అయితే మనం తీసుకున్నాం కదా. 2 ఇంచెస్ ఎందుకు తీసుకున్నామంటే ఖర్చులకి 1 ఇంచు, అలానే ఖర్చు అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ జాయింట్స్ అతికినప్పుడు 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి పోతుంది. అలానే మనం షోల్డర్ జాయిన్ చేసినప్పుడు కూడా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులోకి పోతుంది. కాబట్టి ఈ విధంగా మనం 2 ఇంచెస్లోని క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి టేప్తో మెజర్ చేసుకొని మనకి 14 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకొని మనమైతే షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 13 ఇంచెస్ కదా, ఇప్పుడు షోల్డర్ అది జాయిన్ చేసిన తర్వాత అది 12.5కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసాం కాబట్టి కరెక్ట్గా 14 ఇంచెస్కి, ఇప్పుడు కూడా 14.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చులకు పోతే కరెక్ట్గా 14 ఇంచెస్ అనేది మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది. చూసారు కదా, అసలు మెయిన్ బ్లౌజ్కి అయితే నేను మెజర్ చేస్తున్నాను. ఇక్కడ 14 ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంది. ఇక్కడ కూడా 14 ఇంచెస్ అయితే తీసుకున్న తర్వాత హాఫ్ ఇంచు ఖర్చుకి అయితే తీసుకున్నాను. చూసారు కదా, హాఫ్ ఇంచ్. ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే స్టిచ్ చేసేసుకుందాం. చూసారు కదా, రెండో వైపు కూడా కరెక్ట్గా మెజర్ చేసుకొని 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసి తీసేసుకోవాలి. చూసారు కదా, ఓపెన్ చేస్తే మనకి
అతుకు అనేది కరెక్ట్గా మనం సేమ్ క్లాత్ని యూస్ చేస్తాం కాబట్టి మనకి షోల్డర్ దగ్గర అతుకు అనేది ఎక్కువగా తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనం పైపింగ్ కూడా మనం లేస్ కూడా వేసేస్తాం కదా, అప్పుడు మనకి అక్కడ అతికినట్టు కూడా తెలియదు. మనం చెప్తే తప్ప అక్కడ మనం ఏంటి మార్క్ చేసాం అనేది కస్టమర్కి కూడా తెలియదు. కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు పర్ఫెక్ట్గా 14 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది మనకి ఎలాగా పెరిగింది. అప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్స్ దగ్గర క్లాత్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలాగా హ్యాండ్స్ మొత్తాన్ని కూడా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం బాడీ కూడా ఓపెన్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి కరెక్ట్గా మెజర్ చేసుకోవడానికి మనకి ఇలా ఖర్చు అనేది ఓపెన్ చేసుకుంటేనే మళ్ళీ కరెక్ట్గా మనం మెజర్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అందుకని ఇక్కడైతే నేను మొత్తం స్టిచెస్ అనేవి ఓపెన్ చేస్తున్నాను. మీరు వీలైతే ఫస్ట్లోనే మొత్తం పార్ట్స్ అన్నీ కూడా ఫుల్గా ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్స్ మాత్రం ఓపెన్ చేశాను కదా, మళ్ళీ ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ అవి జాయిన్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా మెజర్ రావాలి అంటే మొత్తం అంతా ఓపెన్ చేస్తేనే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవడానికి అవుతుంది. అందుకని నేను బాడీ మొత్తం ఓపెన్ చేసి ఇలా హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా స్టిచ్ చేశానండి. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఓల్డ్ బ్లౌజ్కి ఇలాగే మనం అడ్జస్ట్ చేసిన బ్లౌజ్కి కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇక్కడ చూసారు కదా, నెక్ అనేది ఇందాకలా చాలా షార్ట్గా అనిపించింది, ఇప్పుడైతే నెక్ లెంత్ అనేది పెరిగింది. అలానే బ్లౌజ్ కూడా చిన్న బ్లౌజ్లా కనిపించిన బ్లౌజ్ కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది. చూసారు కదా, 14 ఇంచెస్. ఈ విధంగా అయితే బ్లౌజ్ని అయితే అడ్జస్ట్ చేశానండి. అలానే హ్యాండ్స్ దగ్గర కూడా మీకు చూపిస్తాను. క్లాత్ని అయితే అడ్జస్ట్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనేది కూడా పర్ఫెక్ట్గా 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ని అయితే అడ్జస్ట్ చేశాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి వాళ్ళకి ఆఫ్టర్ నేను కస్టమర్కి ఇచ్చేసిన తర్వాత మాత్రం వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అని చెప్పేసి అయితే చెప్పారు. ఇక్కడ నేనైతే లేస్ని కూడా యాడ్ చేశాను. ఈ ఖర్చు అనేది కూడా మనకు అస్సలు తెలియదు, ఎందుకంటే సేమ్ క్లాత్ అనేది తీసుకుంటాం కదా, అలాంటప్పుడు తెలిసినా కూడా పెద్ద ప్రాబ్లంగా ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది మనం పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసినట్లయితే ఆ అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా ఏమీ కనిపించవు. అలానే చంకల దగ్గర అక్కడ కూడా క్లాత్ అనేది తగ్గింది చూడండి. ఎందుకంటే మనకి అక్కడ 2 ఇంచెస్ తగ్గిపోయిన తర్వాత మనకి చంకల దగ్గర హ్యాండ్స్ అనేవి షార్ట్ వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ 1 ఇంచెస్ దగ్గర మనం యాడ్ చేసుకుంటే మనకి షోల్డర్ అలాగనే ఆమ్ రౌండ్ అనేది కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. స్టిచెస్ వేసినప్పుడు కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఎందుకంటే మనం కరెక్ట్గా స్టిచ్ చేసినా సరే ఇక్కడ ఖర్చు అనేది తగ్గిపోతుంది మనం క్లాత్ అనేది యాడ్ చేయకపోతే. ఈ విధంగా నేనైతే క్లాత్ని యాడ్ చేసి స్టిచెస్ అనేది వేశాను. దీనివల్ల ఖర్చు అనేది కూడా మనకి ఎక్స్ట్రా ఉంటుంది. షోల్డర్ పెరిగింది, అలానే చంక దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉండడం వల్ల ఈ బ్లౌజ్ అనేది ఇంకా కొన్ని రోజులు అయితే యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు అసలు యూజ్ ఉండదేమో, దీన్ని ఇంకా వేస్ట్గా పడేయాలేమో అనుకున్నారంట. నేను ఇచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ బ్లౌజెస్ కూడా మీకు ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. అంత నీట్గా అయితే వచ్చిందండి. ఇక్కడ చూసారు కదా హ్యాండ్స్ అంతా కూడా. ఎందుకంటే మనకు బ్లౌజ్ పాడైతే ఆటోమేటిక్గా శారీ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయడానికి అయితే ఇష్టపడము. ఎందుకంటే శారీ మీద బ్లౌజ్ ఉన్న అంత కాంబినేషన్ వేరే ఏ బ్లౌజెస్ వేసినా కూడా అంత నీట్గా అనిపించదు. కాబట్టి నేను ఎలాగైతే అడ్జస్ట్ చేశాను, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.